all film aspirants to Geeta Krishna Silver Screen Film Workshops, Ravindra Bharati, Hyderabad. దీని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చేసాం విశాఖపట్నంలో. సో ఫస్ట్ వీ విల్ షో యూ ఆల్ ది ఎపిసోడ్స్ మోర్ దెన్ 100 hours. సో అందులో బిగినింగ్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ ఈచ్ సెగ్మెంట్ అనమాట. మనం యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి చెప్పుకున్నాం ఏమేమి ఉండబోతాయి అనేది. అదేవిధంగా ఫిలిం ప్రొడక్షన్కి వద్దాం. ఇప్పుడు కొత్త నిర్మాత ఒక పాత డైరెక్టర్ని కలిసిన, ఒక కొత్త డైరెక్టర్ ఒక పాత ప్రొడ్యూసర్ కథ చెప్పి ఒప్పించిన, డిఫరెంట్ అంశాల్లో తేడా వస్తుంది. అనుభవం అనేది ఇక్కడ వర్క్ చేస్తే అనుభవం ఉన్న ప్రొడ్యూసరు కొత్త డైరెక్టర్ని గైడ్ చేయొచ్చు. అతనికి అన్ని విషయాలు తెలుసుకుని వెళ్ళాలి. ముందు వెళ్ళినా కూడా ఆ పాత ప్రొడ్యూసర్ యొక్క అడుగుజాడల్లో కొన్ని చోట్ల నడవలసి వస్తుంది. ఎందుకంటే అనుభవం వల్ల కొంత ఖర్చు తగ్గుద్ది. ఫైనల్గా చాలాసార్లు ఈ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ROI గురించి మాట్లాడుకుంటూ ఉంటాం తర్వాత సెగ్మెంట్లో కూడా. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం పెట్టిన పెట్టుబడికి దాని తర్వాత దాని మీద తొండమ లాభం వస్తే కానీ ఏ నిర్మాత తీయడానికి ముందుకు రాడు. దర్శకుడే నిర్మాత అయినా కూడా చేయడు. ఎందుకంటే డబ్బులు ఎవరికి అందరికీ మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రావాలి కాబట్టి దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే కళాత్మకతతో కూడిన వ్యాపారాత్మకమైన పరిశ్రమ ఏదైనా ఉందంటే సినిమా ఇండస్ట్రీ. కళతో కూడింది. ఇది కళ, డిఫరెంట్ లలిత కళలను డిఫరెంట్ అన్ని కళలతోటి కలిసి తయారు చేసే ప్రోడక్ట్ని మళ్ళీ కమర్షియల్గా బజార్లో పెట్టి అమ్మాలి. సో దట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్చువల్గా కళాత్మక విలువలతో కూడిన, కమర్షియల్ విలువలతో కూడిన సినిమాని తీసినా కూడా దాన్ని వ్యాపారాత్మక ధోరణిలో చూడగలిగితేనే సినిమా తీయాలి. లేకపోతే ఒక సినిమాతోటి చాప్టర్ ఎండ్ అవుద్ది యాక్చువల్గా. సో ఇది అనుభవంతో నేర్చుకున్న పాఠాలు. అనుభవంతో మీరు కూడా నేర్చుకోవాలి. ఒక కొత్త నిర్మాత పాత దర్శకుడి దగ్గరికి వెళ్ళినా, ఒక పాత దర్శకుడు 2-3 సినిమాలు వేసినాడు, ఒక 2-3 సినిమాలు వేసిన దర్శకుడు ఒక కొత్త నిర్మాత దగ్గరికి వెళ్ళినా ఒకరిని గైడ్ చేసుకోవాలి. సో ఈ ఫిల్మ్ ప్రొడక్షన్లో ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఒకవేళ ఇద్దరు కొత్త వాళ్ళే అనుకుందాం, ప్రొడ్యూసరు అండ్ డైరెక్టర్ ఆల్సో కొత్త వాళ్ళిద్దరికి ఎక్కడో సఖ్యత కుదిరింది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అని చేత మనం సినిమా తీద్దాం అనుకుంటే ఇతను చెప్పిన కథ బాగా నచ్చడంతో అలా అదే నా ఫస్ట్ సినిమా అదే. నేను కొత్తవాడిని అంటే నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను, కానీ నేను ఇంకా సినిమా ఇండిపెండెంట్గా డైరెక్ట్ చేసిన సినిమా సంకీర్తన ఒకటే. అందుచేత కొత్త నిర్మాతగా నాకు కొత్త నిర్మాత రావడం, నేను కొత్త దర్శకుడిగా ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన కథ చెప్పడం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయనతో నేను ఏం చేయించాను ఇష్టపడ్డ ఫిలిం ఛాంబర్లో బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించాం. అదే ఫిలిం ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇందులో నేర్చుకుంటాం, వర్క్షాప్లో నేర్చుకుంటాం. సో ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఆఫీస్ పెట్టించడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఆ బ్యానర్ మనకి ఓకే అయిందిలే చూసుకోవడం, ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకు ఒక అడ్రస్ కావాలి కాబట్టి ఒక 2-3 బెడ్రూమ్ హౌస్ని తీసుకోవడం, ఫ్లాట్ తీసుకుని ఒక ఆఫీస్ కింద సెటప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు వర్క్షాప్లో ప్రీ ప్రొడక్షన్ సెగ్మెంట్లో వస్తాయి.